హాయ్ హలో అండి. అంతా బాగున్నారా అండి? మీరంతా బాగుండాలని, మీ అందరిలో నేను ఉండాలని ఈరోజు నేను ఏమిటా పచ్చిమిరపకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత నేను చూడని విషయాన్ని నేను చూశాను. అది మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో మీరు కూడా ఇలాంటివి చూసారా, అసలు చూడలేదా? కారణం ఏంటంటే ఈరోజు చట్నీ చేద్దాం కదా అని చెప్పి 2 రోజుల నాడు తెచ్చిన పచ్చిమిర్చి ప్లేట్లో వేస్తే నాకు ఒక వింత కనపడింది. ఆ వింత ఏమిటంటే ఇదిగోనండి, ఇది ఇలా కమల పచ్చిమిరపకాయ అండి. నేను ఇంతవరకు పచ్చిమిరపకాయల్లో కమలకాయని చూడలేదండి. ఇదే చూడడం నేను చట్నీ చేద్దాం కదా అని పచ్చిమిర్చి తీసినప్పుడు కనిపించింది. మీకు కూడా పెడదామని ఈ వింత చూస్తారని పెడుతున్నాను. నేను కమల అరటిపండు చూశానండి. కమల ఇదే కొన్ని రకాలు చూశాను నేను. మీరు కూడా అయితే ఏమేమి చూశారో చెప్పండి. వీడియో చూడగానే ఒక లైకు, కొత్త వాళ్ళైతే ఒక సబ్స్క్రైబు, మీకేమనిపించిందో ఒక కామెంటు. నేనైతే ఇంతవరకు చూడలేదండి ఇలాంటి జంట పచ్చిమిర్చిని. మీరు కనుక చూసి ఉంటే కామెంట్ పెట్టండి, చూడకపోయినా కామెంట్ పెట్టండి. కమల అరటిపండు చూశానండి, కమల వంకాయ చూశాను నేను. అంతేను, కూరగాయల్లో కమల ఇలా కలిసి ఉన్న వంకాయ అయితే చూశాను చాలాసార్లు. అరటిపండ్లు కూడా చాలాసార్లు తెచ్చినప్పుడు వాటిట్లో అనుకోకుండా ఉంటూ ఉంటాయి. పెళ్లి కాని పిల్లల్ని తిననివ్వరు, ఎందుకంటే కమల పిల్లలు పుడతారు అని. కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూడా తిననివ్వరు. కానీ కమల పిల్లలు పుడితే ఏమవుతుందండి, మంచిదే కదా. వెనకటి వాళ్ళు తినొద్దు అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.